చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి విరుచుకుపడ్డాడు. మహమ్మద్ షమీని జాతీయ జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోని బెంగాల్ తరపున షమీ అద్భుతంగా రాణించాడు. డొమెస్టిక్ క్రికెట్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న జాతీయ జట్టు నుంచి పిలుపు అందలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో చివరి 3 మ్యాచ్ల్లో కలిపి 11 వికెట్లు తీసి తమ ఫామ్ను నిరూపించుకున్నాడు. గత కొంతకాలంగా షమీ అగార్కర్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ కు షమీని ఎంపిక చేయకపోవడంతో అగార్కర్ పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా గంగూలీ సైతం అగార్కర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాడు. సెలెక్టర్లు గమనిస్తున్నారు అన్న విషయం తనకు తెలుసు అన్నారు. ఈ విషయంలో మహమ్మద్ షమీ సెలెక్టర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయని తనకు తెలుసు అన్నారు. షమీ ఫిట్నెస్ నైపుణ్యం అందరికీ తెలిసిందే అన్నారు. భారత్ తరపున టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు, టీ20 ఆడలేకపోవడానికి తనకి ఎలాంటి కారణాలు కనిపించడం లేదు అన్నారు. అతనికి అపారమైన నైపుణ్యం ఉందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపాడు. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత షమీ చీలమండ గాయంతో బాధపడ్డాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ టోర్నీకి షమీ దూరమయ్యాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్ల్లో షమీ 9 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ల్లో చోటు కల్పించకపోవడంతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ అద్భుతంగా రాణించాడు. పుదుచ్చేరిపై బెంగాల్ తరపున 3/34 వికెట్లు తీసిన భారత పేసర్ హైదరాబాద్లో 2 సార్లు 4 వికెట్లు సాధించాడు. హర్యానాతో జరిగిన మ్యాచ్లు 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. సర్వీసెస్పై 13 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. కేవలం 3 మ్యాచ్ల్లోనే 11 వికెట్లు తీశాడు. అయినప్పటికీ సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవడం లేదు. పలు సందర్భాల్లో అగార్కర్ అతని ఫిట్నెస్ పై అనుమానాలు వ్యక్తం చేయగా దానికి షమీ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఫిట్ గా లేకుంటే రంజీలో ఎలా ఆడతారంటూ ప్రశ్నించాడు. అప్పటి నుంచి షమీని అగార్కర్ పూర్తిగా పక్కన పెట్టేశాడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.